పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి అవార్డులు రావడంపై ప్రభుత్వ విప్ విజయరమణారావు హర్షం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తోందని తెలిపారు. ప్రతిరోజు సుమారు 1000 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సేవలకు గుర్తింపుగా 4 రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించడంతో వైద్యాధికారులు సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. ఇక ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని హామీనిచ్చారు. నాలుగు అవార్డులు వచ్చాయి. ఒకటి హాస్పిటల్ కు నంబర్ 1 లా చేసినందుకు సూపరింటెండెంట్ గారికి మన హాస్పిటల్ తరఫున అవార్డు ఇవ్వడం జరిగింది. రెండవది ఆరోగ్యశ్రీ కింద మనకు రాష్ట్రంలో మనం ఇన్ని ఆరోగ్యశ్రీలు ఏ హాస్పిటల్ చేయలేదు. ప్రభుత్వ జిల్లా మనం కానీ ఇక్కడ చేసినందుకు మనకు అది కూడా అవార్డు రావడం జరిగింది. మూడవది టీ హబ్ కింద 3వ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా సంజయ్ రాణి గారికి రేడియాలజిస్ట్ గారికి మరి వారి సేవలను గుర్తించి కూడా 4వ అవార్డు రావడం జరిగింది. మరి ఇన్ని అవార్డులు రావడం మరి ఇంకా కూడా శ్రీధర్ గారి మీద కానీ మా మీద కానీ మన హాస్పిటల్ మీద కానీ ఇంకా మనకు బాధ్యత పెరిగింది. ఈ అవార్డులు వచ్చాయి కాబట్టి ఇంకా కూడా మన పేషెంట్ పెరుగుతారు కాబట్టి మనం ఇంకా అప్రమత్తంగా ఉండి ఇంకొక గంట ఎక్కువ పనిచేసి ఇంకా గంట ఎక్కువ సర్వీస్ చేసి మనం ఎవరైతే మన హాస్పిటల్కు వివిధ కారణాలతో పేషెంట్ అత్తరో వాళ్ళందరికీ కూడా మనం సర్వీసు ఇచ్చే బాధ్యతను మరి మనం ఇక్కడ మన నాయకత్వం మన మున్సిపల్ చైర్మన్ గారు కానీ మరి మన పార్టీలో 31 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మీరు కానీ మనందరూ కూడా సహకరించాలి. వాళ్ళకి హాస్పిటల్ ఏమైనా ఇబ్బంది వస్తే ప్రెస్సులలో వాట్సాప్లలో వీడియోలలో అవసరం లేదు. మనం ఓరియంటెడ్గా సర్వీస్ చేసే ప్రయత్నం చేయాలి. మనం ఎంత సర్వీస్ చేస్తే అక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ గారికి కానీ డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి సిబ్బందికి కానీ వాళ్ళని మనం ప్రోత్సహించినట్టుంటుంది. 4 అవార్డులు వచ్చాయి. ఒకటి హాస్పిటల్ కు నంబర్ 1 లా చేసినందుకు